కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పాఠశాల పూర్వ విద్యార్థి షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్వ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన తన విద్యాభ్యాసానికి పునాది వేసిన పాఠశాల అభివృద్ధికి ఎప్పటికీ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే పాఠశాల అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని రకాల వసతులు కల్పిస్తోందన్నారు. ఇందులో భాగంగానే అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని షబ్బీర్ అలీ తెలిపారు. చూసి నాకు చాలా నేను ఇంత పెద్ద నాయకుడు అయిపోయిన తర్వాత కూడా నేను ఈ హై స్కూల్కు చేయలేదని నాకు ఒక మనసులో ఒక బాధ ఉంటుండే. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి పాస్ అయినా నాకు జ్ఞాపకం వస్తుంది, నా స్కూల్కు నేనేం చేయలేకపోయినా. అంతలోపలే గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి విజిట్కి వచ్చినప్పుడు అక్టోబర్లో మరి అప్పుడు నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేసిన, అన్న నా స్కూలు పడిపోతున్నది, నేను చదువుకునే స్కూల్ అంటే నీకేం తక్కువ కట్టు కదా అన్నాడు. నేను వేసింది నేను కడతా, కానీ తమరి సహకారం కూడా కావాలంటే నాకు 5 కోట్ల రూపాయల ఇమ్మీడియట్లీ ఆయన ఫండ్స్ నుంచి శాంక్షన్ ఇచ్చినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కామారెడ్డి ప్రజల తరఫు నుంచి, ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థుల తరఫు నుంచి, నా తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడున్న హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ అండ్ మా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కమిటీలో ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.